అయ్యప్ప దీక్షలో కఠిన నియమాలు అంటారు, అసలు ఎలాంటి నియమాలు ఉంటాయి, అవి ఎలా పాటించాలి వాటిని? దీక్షాపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తంలో అంటే ఈ నియమాల వెనక ఏదైనా సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అవునండి, చలికాలంలో చన్నీటి స్నానం చేయడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి ఇప్పుడు మండల దీక్ష అంటారు, అసలు మండలం అంటే 41 రోజుల, 45 రోజుల, 48 రోజుల, 60 రోజుల? మండల దీక్ష అనేటువంటిది 48 మండల దీక్ష. అయితే ఒకటి ఋతుచక్రం ఉన్న స్త్రీలను ఈ అయ్యప్ప దీక్షలో పనికిరారు అని అంటారు. మొట్టమొదటి నుంచి కూడా మన ఇండ్లలో బహిష్టు అయినటువంటి స్త్రీ అంటే ఇప్పుడు దీక్ష మండలం రోజులే ఎందుకు చేయాలి? మండలం రోజులే చేయాలనేటువంటిది ఏమి లేదండి. 365 రోజులు కూడా ఇప్పుడు అయ్యప్ప అంటే మిగతా దీక్షల మాట పక్కన పెడితే అయ్యప్ప దీక్షలో నల్లని వస్త్రాలు ఎందుకు ధరించాలి అసలు? స్వామివారి దీక్షలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా అంటే గత కొన్ని సంవత్సరాలుగా మహాపాదం అని కూడా వచ్చింది, కరీంనగర్ నుండి శబరిమల వెళ్ళడం కావచ్చు. దీంట్లో ఏ యాత్ర శ్రేష్టమైన అసలు? మామూలుగా వనయాత్ర అనేటువంటి ఇప్పుడు మండల దీక్ష పూర్తి అయితేనే ఇరుముడి ఎత్తుకోవాలని కూడా ఒక గురుస్వాములు చెప్తారు. ఇప్పుడు మండల 48 రోజుల పాటు 41 రోజుల పాటు దీక్ష పూర్తి అయిన తర్వాతనే ఇరుముడి ఎత్తుకోవాలి. అయితే దీక్షా కాలంలో ఏకభుక్తం అన్నది చేయాలని చెప్తారు, ఒక్కసారి తినాలంటారు. దీనికి ఏమైనా టైమింగ్ అన్నది కదా? దోషకాలం అనేటువంటి దానిలో అయ్యప్ప దగ్గరికి వెళ్తారు, అయ్యప్ప దర్శనం చేసుకుంటారు. తిరుగు ప్రయాణంలో తిరుపతికి వచ్చిన తర్వాత మొక్కు పెట్టుతోటి మాల విసర్జన చేస్తారు. దీన్ని సమర్థించవచ్చా? సమర్థించరాదు. ఎందుకంటే ఇప్పుడు దీక్షలో నెంబరింగ్ అనే మీరు సమర్థిస్తారా? నేను 18 సార్లు వేసుకున్నాను, 20 సార్లు వేసుకున్నాను, 30 సార్లు వేసుకున్నాను. దీక్షలో ఏం చెప్పారంటే 1వ సంవత్సరం